అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హుస్నాబాద్ నియోజకవర్గం భీముదేవరపల్లి మండలంలో నెలకొన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైనటువంటి జాతర ఈ 20 రోజుల వరకు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతుంది. మేక పోతుకి సంబంధించి ఎడ్ల బండి కట్టి పర్యటిస్తారు. దీనికి సంబంధించి పూర్వకాలం నుంచి కూడా ఎడ్ల బండి ప్రదక్షిణ చేస్తారు. రథోత్సవం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత పక్షం రోజుల నుంచి పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అలాగే హన్మకొండ ఎస్పీ అంబర్జా, పోలీస్ అధికారులంతా బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకి సులభమైనటువంటి రీతిలో దర్శనం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేతంగా నెలకొన్నటువంటి ఈ ఆలయం వందలాది సంవత్సరాల కింద చరిత్ర కలిగినటువంటి ఆలయం. ముందుగా గుట్టపైన ఉన్నటువంటి దైవం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువుల కాపరి కుమ్మరి కలలో కనబడి నేను ఇక్కడ నెలకొన్నాను, నన్ను కిందికి దించి అక్కడ ప్రతిష్ఠించాలని ఆదేశిస్తే ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయము ప్రతిష్ఠించబడి దీన్ని తరతరాలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగు ప్రజలు దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. కూరమీసాలవాడు కొత్తకొండ వీరభద్రస్వామి అని చెప్పేసి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఇది. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం. దీనిలో అగ్నిగుండాలు, కోడె కట్టడము, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గుమ్మడికాయను స్వామివారికి సమర్పిస్తారు. దీన్ని అత్యంత ఇష్టంగా భావిస్తుంటారు. ఆ దైవానికి అన్ని మొక్కులు చెల్లించుకుంటే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం ఈ జనవరి మాసంలో పర్టిక్యులర్గా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో పూజలు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారము తాను ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, దానిలో భాగంగా పనులు సైతం ముందుకెళ్తున్నాయని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ వీరభద్రస్వామి భక్తులు అంటే రుద్రాంశ సంభూతునిగా వీరభద్రస్వామిని భావిస్తారు. దక్ష యజ్ఞంలో దక్షుడు శివుణ్ణి అవమానపరిచినందుకు దానికి సంబంధించి పార్వతీదేవి హోమగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంది. ఇది గ్రహించినటువంటి శివుడు జటాజూటంతో అక్కడ ఉన్నటువంటి బండరాయిని కొట్టగా వీరభద్రస్వామి అవతరించిండు. రుద్రావతారంలో ఉన్నాడు. ఆయన దక్షిణ యొక్క తల నరికి 2 ముక్కలుగా చేశాడు. అప్పుడు అందరూ దేవుళ్ళు ప్రార్థిస్తేనే వీరభద్రస్వామి శాంతి మూర్తిగా మారినప్పటికీ ఉగ్రరూపంలోనే మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ గమనించవచ్చు. మొత్తం మీద కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం. ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా, ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున, పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాను. భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు, అయినా ఏర్పాట్లు చేస్తాను. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తకొండ వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖినభవ అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ 27 రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్తకొండ టెంపుల్ కావచ్చు, రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు,
పక్కన ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మన త్రికుట ఆలయం ఉంది. ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్క్యూట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయం పక్షాన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.